చిన్న వయసులోనే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉద్యోగం సాధించాలనుకునే వారికి కరీంనగర్లోని తేజస్ డిఫెన్స్ అకాడమీ వేదికగా నిలుస్తోంది. నిత్య సాధనతో అనేక మందిని త్రివిధ దళాల్లో ఉద్యోగులుగా తీర్చిదిద్దుతోంది. తాజాగా ఇండియన్ ఆర్మీ, నేవీలో ఈ సంస్థకు చెందిన 15 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిన ఇండియన్ ఆర్మీ సెలక్షన్లో 12 మంది, నేవీలో 3 ఎంపికై ఉద్యోగం పొందినట్టు తేజస్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ సతీష్ రావు తెలిపారు. అకాడమీ ప్రారంభమైన 4 ఏళ్లలో తమ వద్ద శిక్షణ పొందిన వారిలో 278 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఇంటర్ వరకే చదివి చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. Intermediate. Then I am joined from Tejas Institute. February 4th open rally recruitment army. I have completed my physical. Then I have joined Tejas Institute. उसके ज्वाइन के बाद फिर यहाँ पर अपने तेज इंस्टीट्यूट के बारे में पूरी इंक्वायरी करके यहाँ पर ज्वाइन करे बाद यहाँ पर अच्छी अपॉर्चुनिटीज़ मिली. సెప్టెంబర్లో జరిగిన నేవీలో ఫిబ్రవరి జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్కి ఎంపికయ్యాను. నేవీలో ఎన్ఎంఆర్, ఆర్మీలో జీడీకి ఎంపికయ్యాను. నేను తేజస్లో సంవత్సరం పాటు కోచింగ్ తీసుకొని 2 జాబులు సాధించడం జరిగింది. తేజస్కు నా ధన్యవాదాలు. మా అకాడమీలో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఉద్యోగాల గురించి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 278 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందడం జరిగింది. ఉద్యోగాలు పొందాలనే యువతకు డిఫెన్స్ రంగంలో, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగంలో అనేక అవకాశాలు కలవని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్మీలో ఉద్యోగాల నియామక ప్రక్రియలు ప్రతిభ ఆధారంగా, మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతాయి. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.